డాక్టర్ గారు, అంటే మీకు ఒక 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది కాబట్టి ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ ఒకసారి తేడా చెప్పండి. నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్, ఎందులో ఏ ప్రయోజనాలు ఉంటాయి, ఎందులో ఏ డ్రాబ్యాక్స్ ఉంటాయి? అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా కానీ మనకు యూరిన్ ఇన్కాంటినెన్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ నార్మల్ డెలివరీ చెప్తానండి. నార్మల్ డెలివరీ అన్న వర్డ్లోనే నార్మల్ అని ఉంది. సో మన బాడీ దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ డెలివరీ ప్రాసెస్లో బాడీలో అయ్యే మార్పులు పేషెంట్ తట్టుకోగలుగుతుంది అనమాట, ప్రెగ్నెంట్ ఉమెన్. అండ్ దీంట్లో నార్మల్ డెలివరీలో కూడా మనం ఎపిసియోటమీ అని చిన్న కట్ ఇస్తాము బేబీ బయటకు వచ్చేటప్పుడు ప్లేస్ సరిపోకపోతే. సో ఆ కట్టు సూచరింగ్ చేస్తాము, దాని హీలింగ్ కొంచెం టైం పడుతుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా అయిపోతుంది, బాడీ అడాప్ట్ అవుతుంది, న్యాచురల్ ప్రాసెస్. కొంచెం డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎపిసియోటమీ పెయిన్ ఉండొచ్చు. అలాగే ఈ లేబర్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మనకి తెలియాలి ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఎప్పుడు అవ్వద్దు అని. ఎక్కడైతే అన్ఇంటరప్టెడ్ అంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా లాంగ్ లేబర్స్ వెళ్తాయో వాళ్ళకి అలా మీరు అన్నట్టు యూరినరీ ఇన్కాంటినెన్స్ అవి రావచ్చు. పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, మనం అవి ఆల్మోస్ట్ 8th month నుంచి చేపిస్తాము. డెలివరీ అయ్యాక కూడా 3 నెలలు చేస్తారు. సో దాని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ వల్ల యూరినరీ ఇన్కాంటినెన్స్ ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అలా యూరినరీ ఇన్కాంటినెన్స్ వస్తుంది అన్న అపోహతోటి కూడా చాలామంది యంగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా నార్మల్ డెలివరీ అంటే భయపడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి, లాంగ్ లేబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే చూస్తాం. రెండో అడ్వాంటేజ్, నార్మల్ డెలివరీ అయినప్పుడు న్యాచురల్గా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. అదే సిజేరియన్ సెక్షన్లో ఏంటంటే మనం డైరెక్ట్గా బేబీని కట్ చేసి తీయడం వల్ల ఆ బేబీకి అడాప్ట్ అయ్యే పద్ధతి కొంచెం తక్కువ ఉంటుంది, ఫీడింగ్ కొంచెం డిలే అవుతుంది, కుట్లు మానడం ఇబ్బంది అవుతుంది. ఈ రోజుల్లో కొంచెం ఒబీస్ పేషెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ ఫ్యాట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం చూస్తున్నాము. రక్తం గడ్డలు కట్టడము కాళ్ళల్లో, అవి రిస్క్లు ఎక్కువ ఉన్నాయి సిజేరియన్ సెక్షన్లో. కొన్ని అడ్వాంటేజెస్ కూడా సిజేరియన్ సెక్షన్లో ఉంటాయి. లైక్ ప్లాన్డ్గా టైం ప్రకారం చేస్తాం. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, హార్ట్ డిసీజ్, మనం నార్మల్ ట్రై చేయలేని కేసులు, పెద్ద ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఉన్నవాళ్ళు, మాయ కిందకు ఉన్నవాళ్ళు, వాళ్ళకి సిజేరియన్ చేసినప్పుడు మనము బ్లడ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కానీ, హార్ట్ స్పెషలిస్ట్ని పక్కన ఉంచుకొని చేయడానికి కానీ ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సిజేరియన్ చేయడంలో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లో రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి సిజేరియన్ చేయడంలో ఏ అడ్వాంటేజ్ ఉండదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.